అండి, ఏం చేస్తున్నారండి? తిన్నారా అండి? ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా నాకు ఈరోజు హెల్త్ బాగలేదండి. అయినా కూడా యూట్యూబ్ పిచ్చి కదా నాకు. సో అందుకనేసి ఒక వీడియో అన్న పోస్ట్ చేద్దామనేసి వచ్చేసానండి. ఇక్కడ ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. తప్పుగా ఎవరు అనుకోవద్దు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం ఏం డబ్బులు ఏం కావు. ఇక్కడ వచ్చేసి నేను పైకి వెళ్ళాము, టీ చేశానన్నమాట. టీ తీసుకొని వెళ్ళి ట్యాంక్కి నిండా నీళ్లు పట్టేసి కొంచెం సేపు అలా చూసుకొని వచ్చాము. ఇక్కడ ఎప్పుడన్నా సరే యూట్యూబ్ కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే మెయిన్లీ సౌండ్స్ ఉండకూడదు ఫ్రెండ్స్. మీరు మనుషులలో ఉండాలి అనుకుంటారు, కానీ నేను ఈ కొత్త ఇంటికి వచ్చాను రెంట్కి యూట్యూబ్ కొరకే. ఏమంటే ఇంట్లో బాగా వెళ్తురు ఉండాలి, పెద్ద కిచెన్ ఉండాలి అనేసి చాలా ఇండ్లు వెతికాను. ఆ తర్వాత ఈ ఇండ్లు కనిపించింది. దీంట్లో వచ్చాను కదా, రికార్డ్ చేయడానికి అస్సలు టైం ఉండదు. రికార్డ్ చేద్దామని కూర్చుంటే మీకు సౌండ్స్ వస్తుంటాయి. ఎవ్వరో ఒకరు బగ్గీలన్నా పోతాయి, ఏదన్నా కూరగాయలన్నా వస్తారు. నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే ఒకవేళ సౌండ్స్ లేవనుకోండి, మా ఇంట్లో పిల్లలు ఉంటారు, మా ఆయన ఉంటారు. ఏం చెప్పాలని నా పరిస్థితి. కానీ నాకు యూట్యూబ్ పిచ్చి అన్నమాట. సో పిచ్చి అంటే నాకు కూడా ఇప్పుడు చూడండి, పెళ్ళి కానప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారంటే అంతమంది ఉంటారు. పెళ్ళి అయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళకి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో మాట్లాడాలి అనుకున్నా కూడా వాళ్ళు చదువుకుంటున్నారు. నాకేమో తొందరగా మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళకి నాకు నేనేం మాట్లాడతాను. వాళ్ళైతే చదువు గురించి మాట్లాడతారు, కెరియర్ గురించి, వాళ్ళ లైఫ్లో ఇంకా చాలా మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి, అవి షేర్ చేసుకుంటారు. నేను నాతో మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి. అందుకనేసి నాకు ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు. రిలేటివ్స్ అంటారా, రిలేటివ్స్ ఇప్పుడు ఏదన్నా ఒక విషయం షేర్ చేసింటాం అనుకోండి, ఇంకా అలా ఇలా అని కాదు, ఏదన్నా మనసులో పెట్టుకోకుండా షేర్ చేసామనుకోండి, అది ఒక 10 మందికి చెప్తారండి. ఆ 10 మందితో మళ్ళీ వాగ్దానాలు, వాళ్ళతో మళ్ళీ రిలేషన్ పాడవ్వడము. మనము ఎంత మంచిగా ఉన్నా కూడా మంచితనానికి ఏమంటారంటే ఈ రోజుల్లో మంచితనానికి వాల్యూ లేదు. ఎప్పుడు మనం పెడతామా తింటారా, అంతేగాని ఒకరికి హెల్ప్ చేద్దాము, ఒకరు బాగుంటే చూద్దాం అన్నది లేదు. ఏదన్నా హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం బాగున్నారు అనుకోండి, ఎవరో ఒకరు పుల్లలు పెట్టేవాళ్ళు ఫస్ట్ ఉంటారు. సో నాకంటూ ఒక మంచి ఫ్రెండ్ లేదు, సిస్టర్ లేదు, బ్రదర్ లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అందరు మంచిగానే ఉండాలి. కానీ నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతానన్నమాట. ఈ ఎలా చేయాలి, నాకు ఎవరు లేరే అనేటప్పటికే నాకు ఈ యూట్యూబ్ అనేది వచ్చేసింది. ఇంకా నా హస్బెండ్ అంటారా, కావాలి కదా, నాకు కామెంట్స్ కావాలి, నాతో మాట్లాడడం, ఎవరైనా మాట్లాడాలి అట్లా అని ఇంకా నేనేం చేశానంటే సొంతంగా మాట్లాడడం స్టార్ట్ చేసేసాను. యూట్యూబ్ పెట్టేసి ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఈ మధ్య నేను లావ్ అయిపోయాను అన్నమాట. ఇక్కడతో మ్యూజిక్తో వినండి.